ఒకటి గిడ నీళ్లు పట్టడం, 2 డేస్గా 1 డేస్గా నీళ్లు ప్రోత్సహించడం, మరి ఇలాంటి ఆవు పేడ తెచ్చి ఎర్రమట్టి తెచ్చి ఆ చెట్లకి ఇస్తే ఆ చెట్టు పచ్చదనాన్ని ఇచ్చి మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి ఈ వీడియో అందరూ వినండి, ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు చేసేదాన్ని బట్టి నాకు మీ దీవెనలే నాకు శ్రీరామరక్ష. కాబట్టి మీరు ఒకసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఐ లవ్ యూ. చూడండి, ఇక్కడ మనము ఇక్కడ ఈ గోబర్ పెండను ఏదైతే ఉందో ఆవు పేడ ఇక్కడ చెట్లకు వేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనము చేసిన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన అక్కడ నుంచి ఏదైతే ఆవు పేడ తెచ్చి చెట్లకు వేసినామో వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనకు నా ఆగస్టు 15న నా బర్త్డే కాబట్టి 2020లా ఈ వేప చెట్టు పెట్టడం జరిగింది. ఈ వేప చెట్టు పెట్టడం వలన నాకు ఇక్కడ కూర్చుంటే నీడ రావడం, మంచిగా ఆరోగ్యపరంగా బోనాల పండగకి వేప కొమ్మలు వాడడం, ఉగాదికి పచ్చడకు